విద్యార్థులు పరీక్షలు రాశాక రిజల్ట్ కోసం ఎంతో ఎదురు చూస్తారు. కొన్నిసార్లు ఎగ్జామినర్ల తప్పుల వల్ల మెరిట్ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అని రిజల్ట్స్ ఇస్తుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ 10th క్లాసు విద్యార్థిని కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ముందుగా 10వ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అని వచ్చాక రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఇందులో ఆమె ఏకంగా 90% పైగా మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు బోర్డు అధికారులు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా సూరారంలో చేజర్ల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు నివసిస్తున్నారు. వీరికి లతాశ్రీ అనే 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఉంది. రాజీవ్ గాంధీ నగర్లోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి చదివి ఇటీవలి మార్చిలో వార్షిక పరీక్షలను రాసింది. లతాశ్రీ స్కూల్లోనే మెరిట్ స్టూడెంట్. స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ సహా తల్లిదండ్రులు కూడా ఆమెకు మంచి మార్క్స్ వస్తాయని భావించారు. కానీ తీరా ఫలితాలు వచ్చాక వాటిని చూసి అంతా షాక్ తిన్నారు. లతాశ్రీ ఇంగ్లీష్ సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. దాంతో విద్యార్థిని మానసిక క్షోభకు గురైంది. ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఇంగ్లీష్ సబ్జెక్టులో 26 మార్కులు మినహా అన్నిట్లో 9 గ్రేడింగ్ పాయింట్లను సాధించింది లతాశ్రీ. విద్యార్థినితో పాటు ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన స్కూల్ ప్రిన్సిపాల్ రీవాల్యుయేషన్ పెట్టారు. ఆ తర్వాత ఇంగ్లీష్లో లతాశ్రీ 80 మార్కులకు గాను 74 మార్కులు సాధించింది. 10th క్లాస్లో 9.3 గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించింది. రీకరెక్షన్ తర్వాత ఏకంగా బోర్డు అధికారులు పిలిచి లతాశ్రీ తల్లిదండ్రులతో మాట్లాడారట. తనకు ఎదురైన ఈ పరిస్థితిపై స్పందించింది లతాశ్రీ. ఇంగ్లీష్ బాగా చదివానని, కానీ ఫలితాలను చూసి ఆవేదనకు గురైనట్లు చెప్పింది. తల్లిదండ్రులు సపోర్ట్ చేశారని తెలిపింది. రీవాల్యుయేషన్ కు అప్లై చేసుకున్నాక వచ్చిన రిజల్ట్తో సంతోషంగా ఉన్నట్లు చెప్పింది. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా అన్నీ మంచిగా రాసాను. నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది, మంచిగా పాస్ అవుతాను, 10/10 వస్తాను కూడా చాలా అనుకున్నాను. కానీ రిజల్ట్ వచ్చే రోజు రిజల్ట్ చూడంగానే ఫెయిల్ అని వచ్చింది. ఫస్ట్ అది మేబీ రాంగ్ వచ్చి ఉంటుందేమో అని చెప్పి మళ్ళీ 2-3 టైమ్స్ చెక్ చేసాము, అయినా ఫెయిల్ అని వచ్చింది. ఆ తర్వాత మా డాడ్ కూడా చెక్ చేస్తే అప్పుడు కూడా ఫెయిల్ అని వస్తే అప్పుడు ఇంకా ఫెయిల్ అని వచ్చిందని, ఎందుకు ఇట్లా వచ్చిందని ప్రిన్సిపల్ సార్ కూడా కనుక్కుంటే, ప్రిన్సిపల్ సార్ కాల్ చేసి కనుక్కుంటే అప్పుడు కూడా వాళ్ళకు కూడా ఫెయిల్ అని వస్తున్నాం, అదే చూస్తున్నామని చెప్పారు. ఇంకా మా డాడీ రీవెరిఫికేషన్ పెట్టించి ఒకసారి చూద్దాం అని చెప్పి అడిగితే ఇంకా రీవెరిఫికేషన్ పెట్టించారు. పేపర్ ఎగ్జామినర్లదే తప్పు అని లతాశ్రీ తల్లిదండ్రులు అంటున్నారు. అధికారులను నిలదీశామన్నారు. అయితే మరోసారి ఇలా ఎవరికీ జరగకుండా చూడాలని వారు కోరారు. ఇలా మా బిడ్డకి జరిగేటట్టు ఇంకొక బిడ్డగా జరగకూడదు. పక్కా ఇట్లా చేస్తే మంచిగా కూడా, మీరు చదువుకుంటున్నారు ఇట్లా మీరు మిస్టేక్ చేసేది, ఇలాంటి మిస్టేక్ ఇంకొకరికి చెయ్యొద్దు నువ్వు అని చెప్పని, ఇంకొక స్టూడెంట్కి మాత్రం ఇట్లా జరగొద్దని చెప్పని వార్నింగ్ ఇచ్చేసి వచ్చినాం. అయితే వాళ్ళని అడగడం జరిగింది, ఇది కరెక్ట్ కాదు, ఇది విద్యార్థుల జీవితాలతో చెడగాట వాడుతున్నారు మీరని అడిగాము. అడిగినా కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. మేము మాది తీసుకుని వాళ్ళకి చెప్పినామని చెప్పాము, వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇది వేరే వాళ్ళకి ఇలా ఎవరికి జరగకూడదు, మా అమ్మాయికి జరిగినట్టు ఏ విద్యార్థి జరగకుండా చర్యలు తీసుకోవాలి, ఇదే మాట. విద్యార్థుల మనస్తత్వాలు సున్నితమైనవని, ఇలాంటి సంఘటనలు ఎదురైతే కొందరు తట్టుకోలేరని అంటున్నారు నిపుణులు. ఇలాంటివి జరగకుండా చూసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు.